నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్. పలు ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు తీపి కబురు. నేడు రేపు 2 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ రుసుములు తగ్గింపు. మార్చి 31న అర్ధరాత్రి నుంచి అమలు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రంజాన్ సందర్భంగా ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. రంజాన్ కు భారీ పోలీస్ బందోబస్తు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లింపు. పలు ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిపై అసత్యపు ప్రచారం సిగ్గుచేటు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్. కామారెడ్డి జిల్లాలో అల్పోజోలం రాకెట్ దందా కలకలం. 3.20 లక్షల విలువ చేసే 110 గ్రాముల అల్పోజోలం స్వాధీనం చేసుకున్న ఎస్పీ రాజేష్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో రంజాన్ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ అని ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాని మోడీ తాజాగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, కరుణ స్ఫూర్తిని పెంపొందించి విజయం కలగాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవా తత్పర ఆధ్యాత్మిక వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన సందర్భంగా అల్లా కరుణ కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, తెలంగాణ, ఏపీ రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయాన్నే బాణుడు తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు మండే ఎండలు, మరోవైపు తీవ్ర వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వేసవి తాపంతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నేటి సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ రోజు మోస్తారు వర్షాలు, రేపు మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ 1, 31 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ 65 జాతీయ రహదారిపై తెలంగాణలో
చౌటుప్పల్ మండలం పతంగి కేతపల్లి మండలం కొర్లాపహాడ్ ఏపీలో చిల్లకల్లు నందిగామ వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీబులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 ఇరువైపులు కలిపి 30 తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 25 ఇరువైపుల కలిపి 40 బస్సుల ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 ఇరువైపుల కలిపి 75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపున 5 ఇరువైపుల కలిపి 10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములు 25% మినహాయింపు లభిస్తోంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లోకి ఉండనున్నాయి. యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను జిఎంఆర్గా గుత్తేదారు సంస్థ 1740 కోట్లతో బీఓటీ పద్ధతిలో 4 వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబర్లో టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు రహదారి నిర్వహణకు పర్యవేక్షించింది. గత ఏడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికి ఒకసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు చేపడుతున్నందున టోల్ రుసుములు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఈద్గా వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈద్గా వద్ద ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ రంజాన్ పండుగ గత 30 రోజులుగా ముస్లింలు కఠిన ఉపవాసాలు చేస్తారని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈదుల్ ఫితర్ రంజాన్ కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా పెద్దల వేల సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చే ఈద్ నమాజ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఈద్గా 1 ఇయర్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, అదర్ పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ అండ్ మున్సిపల్ వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి నిన్న ఉగాది, ఇవాళ రంజాన్ అన్ని పండుగలకు చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేసినందుకు నా తరఫు నుంచి, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గల ఈద్గాలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కౌసల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మత సామరస్యానికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను, అభిమానాన్ని పెంచుకోవడానికి 1 నెల మొత్తం ఉపవాస దీక్ష చేపట్టిన తర్వాత వచ్చే పండుగ రంజాన్ అన్నారు. అందరూ స్నేహభావంతో ఉంటూ సుఖ సంతోషాలతో జీవితం గడుపుతూ సంతోషంగా ఉండాలని రంజాన్ పండుగ ఉద్దేశమని పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. 1 నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాని కోసం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం, అభిమానం పెంచుకోవడానికి కోసం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ 1 నెల రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు. ఉపవాస దీక్షలో వాళ్ళు ప్రార్థించేది ఇదే. వారి వ్యక్తిగతంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా, హిందుస్థాన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సామరస్యం ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, శాంతి భద్రతను కాపాడుకోవాలి. నగర శివారులో గల బోర్గాం పీలో గల రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
నగర్ శివారులో గల బోర్గంపీలో గల రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ రంజాన్ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. రంజాన్ పండుగ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం సమయంలో నిజామాబాద్లో ఈ దిగున తెలిపిన ప్రదేశాలలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్లోని టౌన్ 5 PS పరిధిలోని శాంతినగర్ ఈద్గా 1 టౌన్ PS పరిధిలో గల కచయ్య మసీద్ వద్ద శంభుని గుడి పరిసర ప్రాంతాల్లో టౌన్ 2 PS పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్ను పరిశీలించారు. బోధన్లోని ఈద్గా బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వారెడ్డి, నిజామాబాద్ బోధన్ ఏసీపీ శ్రీ రాజా వెంకట్రెడ్డి, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కొండ నియోజకవర్గం, బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సయ్య, బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్, వారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భీమ్గల్ మున్సిపాలిటీ తాజా మాజీ కౌన్సిలర్లు బోర్లలింగం కాంగ్రెస్ నుండి తిరిగి సొంత గూటికి చేరారు. సికింద్రాపూర్ పెద్దమ్మ కాడితాండ సర్పంచ్ రమేష్ అనుచరులు కాంగ్రెస్ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మోర్తార్ మండల కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు తక్కూరి రంజిత్ తదితరులు కాంగ్రెస్ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా విన్నారంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు, అట్లనే వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మేమే లంగతనం దొంగతనం చేస్తలేం, మేమేం జేసీబీలు పెట్టి ఇసుక తీస్తలేం వాగులల్లా, మేమేం ట్రాక్టర్ల 50,000 మాట్లాడుకుంటా ఊరి మీద మాట్లాడి మేము ఇష్టం వచ్చినట్టు తీస్తలేం. 10 పర్మిట్లు చూపెట్టి 200 ట్రాక్టర్ల ఇసుక తీసుకుపోతలేం, మేము లంగతనం చేస్తలేం. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని పోరాడుతున్నాం. మీరు అక్రమంగా సంపాదనను మేము అడ్డుకుంటున్నాం. తప్పిస్తే మేము ఏ తప్పు చేయట్లేదు అని చెప్పి అధికారులు గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ప్రజలకు కూడా, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం బాధ లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకేం బాధ లేదు, అధికారం లేదని. కానీ మేము మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన నిలబడతాం, మీ వైపున ఉంటాం. ఎట్టి పరిస్థితులు అడుగు వెనక్కి అయ్యాం. కానీ మీ అండ మాకు కావాలి, మీ ధైర్యం మాకు ఇవ్వండి. మీరు మాతో ఉంటే. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భాస వేణుగోపాల్ యాదవ్, టీసీసీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ కార్మికుడిపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేశారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దీనిని ఖండిస్తున్నామన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ అనేది సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపార సంస్థ అని, వ్యాపార సంస్థలో ఎన్నో లాభాలు నష్టాలు ఉంటాయని, ఇది వ్యక్తిగత సంస్థ అయినా కూడా దానిని రాజకీయం చేస్తారా అని దుష్ప్రచారాలు చేస్తున్న వారిని ప్రశ్నించారు. ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థలో దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, 18 రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి. కానీ కరోనా సమయంలో దాదాపు 100 కోట్ల నష్టం వచ్చిన సంస్థను కాపాడుకుంటూ వస్తూ ఎంతో మంది కుటుంబాలకు సునీల్ రెడ్డి జీవనోపాధి కల్పిస్తున్నాడని చెప్పారు. తన వ్యాపారం తాను చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడని, అది చూసి భరించలేకనే కొందరు దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎవరైతే వీడియో తీశారో వారిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, ఎల్లెల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్ రెడ్డి గారు చేసిండ్రు. ఆయన అధికారికంగా ఉన్న, అధికారికంగా కూడా తన ఎన్నో విషయాలలో బూత్ మాటలు తిట్టడం,
ప్రజలను బెదిరించడం కూడా జరిగింది. దానికి ఉదాహరణ గత పుష్కరాల విషయంలో పోచంపాడులో బీసీఎస్సీకి సంబంధించిన పోలీసుల పైన బూతుమాట తిట్టింది ఆనాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది అధికారిక కార్యక్రమం. అందులోనే మీరు బహిరంగంగా బయటనే పోలీసుల పైన బూతుమాట తిట్టడం బెదిరించడం జరిగింది. అది సోషల్ మీడియాలో ఉంది, మా దగ్గర కూడా వీడియోలో ఉంది. కామారెడ్డి జిల్లా ఆల్పోజోలం రాకెట్ కలకలం రేపింది. ఈ దందాను నడుపుతున్న నిందితులను మద్నూర్ బిచ్కుంద పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ఉడతల సురేష్ గౌడ్ వద్ద ఆల్పోజోలం ఉందన్న సమాచారం మేరకు మద్నూర్ బిచ్కుంద పోలీసులు దాడులు చేసి 110 గ్రాముల ఆల్పోజోలం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సురేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని వివరించగా హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతి పేరు చెప్పాడు. హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతిని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్ నాచారంకు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేసి మరింత ఎక్కువ రేటుకు అమ్ముతున్నానని దినేష్ కుమార్ మెహంతి తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్కు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేస్తున్నట్లుగా దినేష్ కుమార్ మెహంతి తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్స్ కంపెనీలో 8 రకాల కెమికల్స్ కలిపి ఆల్పోజోలం తయారు చేసినట్లు కృష్ణ వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. కృష్ణ వద్ద 153 గ్రాముల ఆల్పోజోలం, 4 మొబైల్ ఫోన్లు, 8 రకాల ముడి సరుకులు లభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మద్నూర్కు చెందిన ఈనాడు విలేకరు శ్రీనివాస్ గౌడ్ పలుసార్లు ఆల్పోజోలం విక్రయించిన సంబంధం ఉందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుత శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉండగా మద్నూర్కు చెందిన సురేష్ గౌడ్, హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మహంతి, ఉప్పల్కు చెందిన కృష్ణను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బిచ్కుంద సీఐ మద్నూర్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది ఆల్పోజోలం రాకెట్ ను ఛేదించారని ఎస్పీ తెలిపారు. ఆల్పోజోలం రాకెట్ ను ఛేదించిన మద్నూర్ బిచ్కుంద పోలీసులతో పాటు డీఎస్పీ సత్యనారాయణను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న సరఫరా చేసిన అమ్మిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అమెరికాకు చెందిన లక్ష్మణ్ రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అమెరికాకు చెందిన లక్ష్మణ్ రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మనవడికి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె లక్ష్మణ్ రావు, కె సత్యవతి, నాగరాజు, లక్ష్మి పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గాలో మైనార్టీ సోదరులకు వినయ్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాలను పరిశుభ్రం చేయించడంతో పాటు మైనార్టీలకు పెద్దపీట వేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకి, అదే రకంగా ప్రజలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈద్గాలో కూడా గొప్పగా మనం కార్యక్రమం చేసుకున్నాం. సమయం కన్నా ముందే అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అట్లనే పెద్దది బావి ఉండే మన గోల్బంగ్లా దగ్గర, అక్కడ కూడా సుమారు 280 ట్రిప్పర్ల మొరము, అదే రకంగా మిగతా కబ్రస్థాన్లో కానీ మిగతా ప్లేస్లో కూడా మొరం ఎక్కడెక్కడ అవసరం ఉంది అన్ని జాగా కూడా వేయడం జరిగింది. 2 రోజుల తర్వాత మనకు ఒకటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా మున్సిపల్లోని ప్రతి వార్డుకు కూడా నేను కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు అందరం కూడా వార్డుకి తిరగడం జరుగుతుంది. బోధన్ పట్టణంలో రంజాన్ సందర్భంగా ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బోధన్లో భక్తి శ్రద్ధలతో 30 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్రంగా భావించే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. إنما العيد لمن خاف يوم الوعيد ليس العيد لمن تبخر بالعود إنما العيد لمن تاب ولا يعود ليس العيد لمن نسب القدور إنما العيد لمن سعد بالمقدور.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయాలని ఆర్మూర్ ఈద్గాలో మైనార్టీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయాలని ఆర్మూర్ ఈద్గాలో మైనార్టీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మత పెద్దలు తదితరులు ఉన్నారు. कोर्ट ऑफ जस्टिस में साउथ अफ्रीका के साथ इसराइल के खिलाफ केस में साथ दीजिए और साथ में और इंडियन सिटीजन से ये मुतालबा करना चाह रहे हैं कि आप लोग इसराइल के प्रोडक्ट्स बॉयकॉट करिए। साथ में और एक बात पे हम लोग प्रोटेस्ट कर रहे हैं कि वक्त अमेंडमेंट बिल जो 2024 में पार्लियामेंट में आया उसे वो ब्लैक कानून है दरअसल। నిర్మల్ జిల్లా బైన్సా ముస్లింలకు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఉంటేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుందని, పవిత్ర రంజాన్ మాసం మహోన్నతమైందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు తమ నిత్య ప్రార్థనలలో మత సామైక్యతతో పాటు దేశ సమగ్ర అభివృద్ధికై అల్లాను భగవంతుణ్ణి కోరుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బైన్సా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ మురళీగౌడ్, సాయిలు శేఖర్, డైరెక్టర్ తోటరాము తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాలో మైనార్టీలకు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాలో మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి అన్ని పండుగలు నిర్వహించుకోవటం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అల్లాని ఉపవాస దీక్షలతో ప్రార్థిస్తూ ఈరోజు ఉపవాస దీక్ష విరమించి రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ మైనారిటీ అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మన మాజీ శాసనసభ్యులు, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవనన్న గారి తరపున ఈద్ ఉల్ ఫితర్ ముబారక్ తెలియజేసుకుంటున్నాము. గతంలో అనేకమైనటువంటి హామీలు చేసినటువంటి ఈనాటి పాలకులు మరి ఏ రకంగా మన మైనారిటీలను మరి అది చేస్తారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. డోర్నాకల్ మండలంలో గల గొల్లచెర్ల గ్రామంలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కబ్రహస్తాన్లో పూర్వీకుల సమాధుల వద్ద పూలు చల్లి దువా నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలను వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వెంటనే నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేము నల్ల బ్యాడ్జీలు ధరించి చేయడానికి గల కారణం, వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు సంబంధించిన భూములు. ఆ భూములకు ఒక చట్టం తీసుకొచ్చి, నల్ల చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించుకొని కార్పొరేట్లకు అంటగట్టాలన్న భావనతోని ఈ వక్ఫ్ బోర్డు తీసుకొస్తాం. దానికి నిరసన తెలుపుకుంటున్నాను. ఈరోజు శాంతియుతంగా ఈద్ ముబారక్ సందర్భం కూడా శాంతియుతంగా దాన్ని వక్ఫ్ బోర్డు రిటర్న్ తీసుకోవాలనేసి తెలియజేస్తున్నాం. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం, జాతర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లోని కుక్కలగుట్టలో వెంకటేశ్వర స్వామి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెరికిట్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణం, రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. సాలూరా మండలంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాలూరాలో ఈరోజు ముస్లిం సోదరులు చిన్న పెద్ద కలిసి ఈద్గాలో నమాజ్ చేసి ఒకరినొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశంలోని అందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఆడవాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. माशाअल्लाह, अल्लाह रब्बुल इज़्ज़त का करम हुआ कि अल्लाह रब्बुल इज़्ज़त ने हम सबको रमज़ानुल मुबारक की ईद अता फरमाई और आज हम लोग यहाँ पर सारे भाई हिंदू या मुस्लिम हम सब मिलकर गले मिल रहे हैं. अभी हमने ईद की नमाज़ पढ़ी है. ऐसा कोई गड़बड़ नहीं हुई, ऐसा कोई शरारत. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మైనార్టీలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్లో ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందని, ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసమని అన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. काम हुआ हमारे जो क़दीम क़ब्रिस्तान में जो बौली थी उसमें 280 ट्रैक्टर मोरम डलवा कर वो बौली को फिलअप कर दिए और जो पीछे का ईदगाह में भी एक चबूतरा था, वो चबूतरा बहुत ही डाउनल था, वहाँ पर एक 70 टिपर मोरम डालकर उसे भी पूरा क्लियर कर ईदगाह को एक लेवल में पूरा लाया गया है. సిరికొండలో కాంగ్రెస్ నాయకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడు గ్యామ శోభన్ ముస్లిం సోదరులకు ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు ఆసిఫ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం గ్యామ శోభన్ ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు ఇవ్వటం జరుగుతుందని, హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటామని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం పట్ల ముస్లిం సోదరులు శోభన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే గ్రామ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆసిఫ్, ముషీర్, సలావుద్దీన్, బషీర్, శోభన్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిరికొండ మండల వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులకు పవిత్ర పండుగ అయిన రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డొంకేశ్వర్ మండలంలో భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ నిర్వహించారు. డొంకేశ్వర్లో ఈరోజు మస్జిద్ అల్ హుదాలో మరియు జామా మసీద్ ఈద్గాలో నమాజ్ చేసి ఒకరినొకరు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఆడవాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను నిజామాబాద్ నగరంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని కిల్లా ఈద్గాలో, బోధన్లో ఈద్గాల్లో తదితర చోట్ల ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బోధన్ రోడ్డు ఈద్గా ప్రార్థనలో ఆటోనగర్ మాజీ కార్పొరేటర్ మునావర్ ఆలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులు ఈద్గాల వద్ద నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మోర్తాడ్లో రంజాన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ రంజాన్ ఒకటని అన్నారు. రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశం శాంతి సామరస్యాన్ని నెలకొల్పడమని, అలాగే సమాజంలో ధనిక బీద అనే తేడా లేకుండా అందరూ సమానులేనని చెప్పడమని అన్నారు. ప్రపంచం సృష్టించినప్పటి నుండి ఇప్పటి వరకు శాంతి సామరస్యాలతో రంజాన్ పండుగను నిర్వహించుకుంటున్నామన్నారు. దీనిని చాటి చెప్పడానికే ప్రపంచం వ్యాప్తంగా మైనార్టీ సోదరులు అందరూ రంజాన్ పండుగ నాడు ఈద్గాల వద్ద దగ్గరకు ఏకమై ప్రార్థనలు జరుపుతారని చెప్పారు. మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి తమ కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మొహమ్మద్ ప్రవక్త గారు మీ భగవంతుడు ఏదైతే నియమించి పంపించారో ప్రవక్తగా, దాని నిబంధనతోటి ఎప్పటి నుంచి అయితే ప్రపంచం పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదేవిధంగా శాంతి సామరస్యాలతో ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న
మానవులు అందరు సమానము, ఎలాంటి భేదభావాలు ఉండయి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఉండదు, బీద ధనిక అనేది ఏది. భీమ్గల్ బాబాపూర్ పురాణిపేట్ గ్రామంలో ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అలైబలై తీసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా బాబాపూర్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలైబలై తీసుకున్నారు. అనంతరం జడ్పీ మాజీ కోఆప్షన్ మెంబర్ మోహిన్ ఇంటికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి విందులో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ నెల రోజుల నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఉంటూ ఎంతో నియమ నిష్ఠలతో ప్రత్యేక ప్రార్థనలు నమాజులతో ఉన్నారని అన్నారు. మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకునే పండుగలో అతి ముఖ్యమైన పండుగ రంజాన్ పండుగ ఒకటని అన్నారు. రంజాన్ సందర్భంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులమతాలు భేదం లేకుండా, ధనిక బీద అని తేడా లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మత పెద్దలు అన్నారు. రంజాన్ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో సోమవారం ఘనంగా నిర్వహించారు. నెల రోజులు కొనసాగిన కఠోర ఉపవాస దీక్షలు నిన్నటితో పూర్తయి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చివరి రోజున ఈద్గాల వద్ద జరిగిన ప్రార్థనలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు వివరిస్తూ ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. తమ పితృల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆల్ ఇండియా పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు భూములను ధ్వంసం చేస్తూ సివిల్ కోర్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ కమ్మర్పల్లి మండల జామా మస్జిద్ కమిటీ సభ్యులు నల్లటి బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు అహ్మద్, ఉపాధ్యక్షులు అబ్దుల్ హజారుద్దీన్, కార్యదర్శి అల్లావుద్దీన్, క్యాషర్ అజ్మత్ పాషా, ముఫ్తీ బిలాల్, డాక్టర్ యాకూబ్, మొహమ్మద్ సాజిద్, ఎంఎం అమీర్, మహమ్మద్ షాహిద్ తమీం, ఆషిక్, సోఫియాన్, అనాస్, ఉమేర్, సమీర్, సుబేదర్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2 నుంచి బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బల్మురు వెంకట్ పర్యవేక్షణలో జరగబోయే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కిసాన్ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్యక్రమం ద్వారా ప్రజలను జాగృతం చేయాలని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనలోని ఐక్యతను, మనలోని విభేదాలను సృష్టి రాజ్యాంగ విలువలకు తిరోధంగా మౌలిక సూత్రాలు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏవైతే మౌలిక సూత్రాలు అవన్నింటినీ కూడా పక్కన పెడుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్, పలు ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు తీపి కబురు. నేడు రేపు 2 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ రుసుములు తగ్గింపు మార్చి 31న అర్ధరాత్రి నుంచి అమలు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రంజాన్ సందర్భంగా ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. రంజాన్ కు భారీ పోలీస్ బందోబస్తు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లింపు, పలు ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.
మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిపై అసత్యపు ప్రచారం సిగ్గుచేటు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్. కామారెడ్డి జిల్లాలో అల్పోజోలం రాకెట్ దందా కలకలం. 3.20 లక్షల విలువ చేసే 110 గ్రాముల ఆల్పోజోలం స్వాధీనం చేసుకున్న ఎస్పీ రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.